హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈ వీడియోలో పైనాపిల్ జ్యూస్ని సింపుల్గా ఇంట్లోనే క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. జ్యూస్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ పైనాపిల్ ఫ్రూట్ని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో ఇంక లేట్ చేయకుండా జ్యూస్ని ప్రిపేర్ చేసి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పైనాపిల్ని తీసుకున్నాను. పైనాపిల్ జ్యూస్ని చేసుకోవడానికి పైనాపిల్ను ఎప్పుడైనా సరే ఇలా ఎల్లో కలర్లో ఉండేది తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు పైనాపిల్ని ఇలా కట్ చేసుకొని సైడ్స్కున్న పీల్ను చాక్ సహాయంతో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా గరుగ్గా ఉన్నది లేకుండా కట్ చేసుకోండి. తినడానికైనా సరే గరుగ్గా ఉన్నది తింటే నాలుక దురదగా ఉంటుంది కదా, సో కొంచెం లోపలికి కట్ చేసుకుంటేనే బాగుంటుంది. పైనాపిల్కి చుట్టూ ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసాక నెక్స్ట్ ఆ పైనాపిల్ను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న కడ్డీని తీసేయాలి. అలా తీసిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ పైనాపిల్ ముక్కలను ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేశాక నెక్స్ట్ ఇందులో 4 టేబుల్ స్పూన్ దాకా జాగరీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు జాగరీని కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొత్తాన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని దానిపైన ఒక స్టైనర్ని పెట్టి మన గ్రైండ్ చేసుకునే పేస్ట్ని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే జ్యూస్ అంతా కిందకి ఫిల్టర్ అయ్యి పిప్ మొత్తం స్టైనర్లో ఉండిపోతుంది. కావాలంటే ఈ జ్యూస్ని మీరు వడకట్టుకోకుండా కూడా తీసుకోవచ్చండి. స్పూన్తో మిక్స్ చేసుకుంటూ జ్యూస్ మొత్తాన్ని వడకట్టుకున్నాక అందులో స్టైనర్లో ఉన్న పిప్పును పారేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఈ పైనాపిల్ జ్యూస్ని వడకట్టుకోకుండా తీసుకోవడం వల్ల ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ పైనాపిల్లో ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది ఉంటుంది. అది డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆకలి అనేది తొందరగా వేయదు. సో మీరు జ్యూస్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని కానీ మిల్క్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ జ్యూస్లో ఎటువంటి షుగర్ని కూడా యాడ్ చేయకుండా జాగ్రత్త చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ జ్యూస్ అనే చెప్పవచ్చండి. నెక్స్ట్ ఇలా వడకట్టుకుని ఈ జ్యూస్ని ఒక స్పూన్ సహాయంతో అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జ్యూస్ కన్సిస్టెన్సీని బట్టి మీరు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ని కానీ మిల్క్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు ఒకసారి టేస్ట్ చేసి స్వీట్ అనేది ఏదైనా తక్కువగా అనిపిస్తే ఈ సమయంలో యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్ అనేది బ్యూటిఫుల్గా కనిపించడం కోసం పైనాపిల్ ముక్కలతో అండ్ జాగ్రత్తతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పైనాపిల్ జ్యూస్ తయారైనట్టే. ఈ జ్యూస్ని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే ఆ టేస్ట్ని ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సమ్మర్లో మనం జ్యూసెస్ని ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఒకసారి ఈ పైనాపిల్ జ్యూస్ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.